Hi everyone, welcome back to Vihanshi Academy. Name the major revolt inspired by Mahatma Gandhi against the forced cultivation of indigo. నీలి మందు బలవంతంగా సాగు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీచే ప్రేరేపించబడినటువంటి పెద్ద తిరుగుబాటు పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ చంపారణ్ సత్యాగ్రహ. చంపారణ్ సత్యాగ్రహ 1917 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది దేనికి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారంటే నీలి మందుకి అగైనెస్ట్గా. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు నీలి మందును కల్టివేట్ చేయడము స్టార్ట్ చేశారో అప్పుడు మహాత్మా గాంధీ గారు చంపారణ్ సత్యాగ్రహాన్ని 1917లో స్టార్ట్ చేశారు. 1917 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. డాష్ వాజ్ ద ఫస్ట్ బ్యాంక్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ 1770. భారతదేశంలో 1770లో స్థాపించబడిన మొదటి బ్యాంకు ఏది? కరెక్ట్ ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ వాస్ ద ఫస్ట్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ వాస్ ద ఫస్ట్ బ్యాంక్ దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ 1770. The internet works by using a protocol is called TCP/IP. What is the full form of TCP/IP? TCP/IP అనే ప్రోటోకాల్ని ఉపయోగించి ఇంటర్నెట్ పనిచేస్తుంది. TCP/IP యొక్క పూర్తి రూపం ఏమిటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ TCP అంటే, IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్? క్రింది వాటిలో వెబ్ బ్రౌజర్ కానిది ఏది? వెబ్ బ్రౌజర్ కానిది ఏంటంటే వికీపీడియా. వికీపీడియా ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్. వికీపీడియా వెబ్ బ్రౌజర్ కాదు. ఓపెరా, గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఈ 3 కూడా వెబ్ బ్రౌజర్స్. టు విచ్ కంట్రీ డస్ ద ఫేమస్ జును ట్రైబ్ బిలాంగ్? ప్రసిద్ధ జులు తెగ ఏ దేశానికి చెందింది? జులు తెగ, జులు ట్రైబ్ దేనికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా కంట్రీ డస్ ద ఫేమస్ జులు ట్రైబ్ బిలాంగ్. జులు ట్రైబ్ బిలాంగ్స్ టు సౌత్ ఆఫ్రికా. Which of the following films was not nominated for an Oscar award? క్రింది వాటిలో ఏ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాలేదు? ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాని సినిమా ఏది? కరెక్ట్ ఆన్సర్ కర్మ. కర్మ ఈజ్ నాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన సినిమాలు ఏంటంటే లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే. ఈ 3కి కూడా, ఈ 3ంటికి కూడా ఆస్కార్ అవార్డ్స్ అనేవి ప్రదానం చేయడం జరిగింది. హూ వ్రోట్ ద బుక్ వై ఐ యామ్ హిందూ? నేను ఎందుకు హిందువుని అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ శశి థరూర్. శశి థరూర్ వ్రోట్ ద బుక్ వై ఐ యామ్ హిందూ. In which year was the new currency symbol of the Indian rupee officially adopted? భారత రూపాయి కొత్త కరెన్సీ చిహ్నాన్ని ఏ సంవత్సరంలో అధికారికంగా ఆమోదించారు అనేది క్వశ్చన్. ఏ సంవత్సరంలో ఆమోదించారు న్యూ కరెన్సీకి? కరెక్ట్ ఆన్సర్ 2010. In 2010 was the new currency symbol of the Indian rupee officially adopted. When was National Rural Health Mission launched? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 12th April 2005. 12th April 2005 was National Rural Health Mission launched. Which of the following cities is not a part of the Indus Valley Civilization? క్రింది వాటిలో సింధు లోయ నాగరికతలో భాగం కాని ప్రదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఉరుక్. ఉరుక్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. A group of workers who are highly qualified, skilled and that do mental work are called.
అధిక అర్హత కలిగినటువంటి నైపుణ్యం కలిగిన మరియు మానసిక పనిచేసే కార్మికుల సమూహం అంటారు. ఎవరిని అంటారంటే వైట్ కాలర్ వర్కర్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ హూ ఆర్ హైలీ క్వాలిఫైడ్, అంటే ఎక్కువ క్వాలిఫై అయిన వాళ్ళు, స్కిల్డ్ ఎక్కువ స్కిల్ కలిగి ఉండి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని, అంటే మెంటల్ వర్క్ ఆర్ కాల్డ్, అంటే మానసికంగా పనిచేసే కార్మికుల సమూహం, అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళను, హై క్వాలిఫైడ్ స్కిల్డ్ ఎక్కువ స్కిల్స్ ఉండి మానసికంగా మైండ్తో వర్క్ చేసే వాళ్ళను ఏమంటారంటే వైట్ కాలర్ వర్కర్స్ అంటారు. హూ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? క్రింది వాటిలో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్తో సంబంధం లేని వారు ఎవరు? ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్తో సంబంధం లేని వారు ఎవరంటే సత్యేంద్రనాథ్ బోస్. సత్యేంద్రనాథ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. Satyendra Nath Bose was an Indian mathematician and physicist specializing in theoretical physics. Which of the following cities is known as the Queen of the Arabian Sea? క్రింది వాటిలో ఏ నగరాన్ని అరేబియా సముద్రం యొక్క రాణి అని పిలుస్తారు? అరేబియా సముద్రం యొక్క రాణి అని దేన్ని పిలుస్తారంటే కొచ్చి. కొచ్చి సిటీ is known as the Queen of the Arabian Sea. Which one of the following is not a subfield of economic geography? క్రింది వాటిలో ఏది ఆర్థిక భౌగోళిక శాస్త్రం యొక్క ఉపరంగం కానిది? ఆర్థిక భౌగోళిక శాస్త్రం యొక్క ఉపరంగం కానిది ఏదంటే పొలిటికల్ జాగ్రఫీ. పొలిటికల్ జాగ్రఫీ is not a subfield of economic geography. Where is Sri Guru Ram Das Ji International Airport located? శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ అమృత్సర్. అమృత్సర్ ఈస్ శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్. డాష్ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డాష్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? మొదటి అధ్యక్షుడు ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రైల్వే ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా ఫర్ ప్యాసింజర్స్? భారతదేశంలో ప్రయాణికుల కోసం బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రైల్వేను ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 1853. 1853 సంవత్సరంలో భారతదేశంలో ప్రయాణికుల కోసం బ్రిటిష్ వారు రైల్వేను ప్రవేశపెట్టారు. భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వేను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1853. మన వీడియోస్లో ఇంగ్లీష్ టు తెలుగు ఎందుకు చెప్తున్నామంటే నార్మల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కానివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, అప్లై చేసిన వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు. తప్పకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి టైం సరిపోక సరైన శ్రద్ధ అనేది పెట్టలేకపోతారు. ఇప్పుడు రీజనింగ్, క్వాంటిటేటివ్, జనరల్ అవేర్నెస్ 3 ఉంటాయి కదా. మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఏంటంటే హ్యాపీగా డైలీ ఒక వీడియో ఇలాగా ఇంగ్లీష్ టు తెలుగు అనేది అప్లోడ్ అవుతుంది. ఇవి కంప్లీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి మోడల్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టిన క్వశ్చన్స్ అండి నా వీడియోస్ అన్ని కూడా. సో ఇవి ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా మంచి స్కోర్ గెయిన్ చేస్తారు. 40 మార్క్స్కి ఉంటాయి కదా, 40కి దాదాపు 30+ మార్క్స్ అయితే వస్తాయండి. సో హౌస్ వైఫ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ అయినా ఇవి చూసుకోవచ్చు, ఇవి వినొచ్చు. వింటే ఈజీగా అర్థమవుతుంది. ఇంట్లో పనులు ఉంటాయి కదా, గిన్నెలు కడగడమో ఏదో ఒక వర్క్ ఉంటుందిగా, ఆ పనులు చేసుకుంటూ అయినా హెడ్సెట్ కనెక్ట్ చేసుకొని మన వీడియోస్ ఎవరైతే వింటారో ఈజీగా వినడానికి విన్న వాళ్ళు ఈజీగా వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి చదవాల్సిన పని ఏం లేదు, ఒక రివిజన్ లాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ని ఫస్ట్ విని నెక్స్ట్ టైం రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం విన్నప్పుడు క్వశ్చన్ వినంగానే ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు మైండ్కి తట్టిద్ది అన్నమాట. అందుకని ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. సో తప్పకుండా వాచ్ చేయండి.
Please like, share and subscribe. Thank you.